నా వీడియోస్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది లాస్ట్లో నోట్స్ డిస్ప్లే అవుతుందండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇవే కాకుండా మీకు స్కూల్లో మీ టీచర్స్ ఏదైనా కానీ ఏ టాపిక్కి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఇచ్చినా కానీ, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ, అండ్ మీకు ఆ సొల్యూషన్ రాకపోయినా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ రిప్లై ఇస్తాను. అండ్ సపరేట్గా వీడియో అయినా చేస్తానండి. ఎక్సర్సైజ్ 3.2 గురించి తెలుసుకోవాలంటే మనం కొన్ని డెఫినేషన్స్ తెలుసుకుందాం. ఫస్ట్, వాట్ ఈజ్ ఫ్యాక్టర్? ఫ్యాక్టర్స్ ఆల్రెడీ మీకు కొన్ని ప్రీవియస్ క్లాసెస్లో వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మనం వాటిని రీకాల్ చేసుకుందాం. ఏ నెంబర్ విచ్ డివైడ్స్ ద అదర్ నెంబర్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కాల్డ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ దట్ నెంబర్. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 24 అనే ఒక నెంబర్ ఉందనుకోండి. ఈ నెంబర్కి మనం ఫ్యాక్టర్స్ ఎట్లా రాస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఈ నెంబర్ అనేది ఏ టేబుల్లో వస్తుంది అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అక్కడ మీకు సపోజ్ మీరు 1 అనేది తీసుకున్నారనుకోండి. ఈ 1 అనేది 24ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి. అంటే రిమైండర్ అనేది 0 రావాలి. సపోజ్ మీరు 1 తీసుకున్నారనుకోండి, ఇట్లా 24 ఉందనుకోండి. 124 24 రిమైండర్ 0 వచ్చింది. సో ఇప్పుడు మనం తీసుకున్న నెంబర్ అనేది మీరు 1 తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా 0 వచ్చింది. సో ఈ 1 అనేది 24కి ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 2 తీసుకోండి. ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలండి, అంటే రిమైండర్ కంపల్సరీ 0 రావాలి. 2 12s 24. సో 2 తీసుకున్నప్పుడు కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి. సో ఈ 24 ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 1 వస్తుంది, 2 వస్తుంది. నెక్స్ట్ 3 చూడండి. 3 థర్డ్ టేబుల్లో 24 వస్తుందా? ఎస్ వస్తుంది. 3 8s 24. సో రిమైండర్ 0 వచ్చింది, అంటే థర్డ్ టేబుల్లో కూడా వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ టేబుల్ చెక్ చేయండి. 24 4 6 24 రిమైండర్ 0 వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ టేబుల్. నెక్స్ట్ ఫిఫ్త్ టేబుల్ చెక్ చేయండి. ఫిఫ్త్ టేబుల్ 5 24 5 4s 20 రిమైండర్ 4 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే డివైడ్ అవుతుంది ఎగ్జాక్ట్గా, కానీ పాయింట్స్ ఏం పెట్టుకోవద్దండి. పాయింట్స్ పెట్టుకోకుండా ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చిన గివెన్ నెంబర్తో డివైడ్ అవ్వాలి. 5 అనేది డివైడ్ అవుతుందా? అవ్వదు. సో 5 అనేది 24కి ఫ్యాక్టర్ అవ్వదు. ఫ్యాక్టర్స్ ఫస్ట్ టేబుల్ నుంచి 24th టేబుల్ వరకు మీరు చెక్ చేసుకోవచ్చు. 24 తర్వాత మీకు ఎట్లాగో ఆ నెంబర్ అనేది డివైడ్ అవ్వదు, లార్జ్ నెంబర్ వస్తుంది కాబట్టి. సో ఫస్ట్ నుంచి 24 వరకు చెక్ చేసుకుంటారు ఏ టేబుల్స్లో 24 అనేది డివైడ్ అవుతుంది అని. నెక్స్ట్ 4 తర్వాత ఏ టేబుల్లో డివైడ్ అవుతుందండి? 6 తర్వాత 12 తర్వాత 24 టేబుల్లో డివైడ్ అవుతుంది. సో ఇదండి ఫ్యాక్టర్స్ అంటే. మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే ఫ్యాక్టర్ అంటే 24 ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇచ్చిన నెంబర్ అనేది ఏ టేబుల్స్లో వస్తుంది అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీకు ఫ్యాక్టర్స్. అండ్ మీకు టెక్స్ట్ బుక్లో కొన్ని ఇచ్చారు చూడండి. 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ అండ్ ఈజ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. అవునండి. ఫస్ట్ ఈ 1 అనేది అన్ని నెంబర్స్కి కామన్గా ఫ్యాక్టర్గా ఉంటుంది. అవునా? ఈ ఫస్ట్ టేబుల్లో ఎవ్రీ నెంబర్ వస్తుంది కదా. 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఫస్ట్ టేబుల్ అన్నీ వస్తుంది. ఓకేనా? సో ఈ 1 అనేది మీరు ఏ నెంబర్ తీసుకున్నా కూడా కామన్గా ఉంటుంది. ఓకేనా? ఇది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది అండ్ ఇదే స్మాలెస్ట్ అవుతుంది. సో స్మాలెస్ట్ ఫ్యాక్టర్ అంటే మీరు ఎప్పుడైనా కానీ 1 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? స్మాలెస్ట్ అనేది 1 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పాయింట్ ఇచ్చారు చూడండి. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్. అవునా? ఇప్పుడు సపోజ్ మీరు 24 తీసుకున్నారనుకోండి. 24కి మీరు ఫ్యాక్టర్స్ రాస్తే ఇన్ని వచ్చాయి. అవునా? 1 2 3 4 5 6 7 ఫ్యాక్టర్స్ వచ్చాయండి. ఈ 7 ఫ్యాక్టర్స్లో గ్రేటెస్ట్ ఏ ఫ్యాక్టర్ అవుతుంది? 24 అవుతుంది. అవును, ఈ 24 కదా పెద్దది ఇక్కడ ఉన్న నెంబర్స్లో. అవునా? సో
అంటే ఈ 24ని తీసుకున్నప్పుడు ఈ 24 ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ సేమ్ అండి, మీకు సెకండ్ పాయింట్ కూడా అదే ఇచ్చారు. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్. ప్రతి ఒక్క నెంబర్కి అదే నెంబర్ ఫ్యాక్టర్ అవుతుంది. మీరు 24 తీసుకున్నప్పుడు అదే నెంబర్ 24తో కూడా డివైడ్ అవుతుంది, అవునా? సో ఏదైనా కానీ ఒక నెంబర్ అనేది అదే నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది అండ్ అదే గ్రేటెస్ట్ అవుతుంది. సో స్మాలెస్ట్ అనేది ఎప్పుడు 1 కామన్గా ఉంటుంది ఫ్యాక్టర్స్లో, అండ్ గ్రేటెస్ట్ వచ్చేసరికి మీకు ఏ నెంబర్ అయితే తీసుకున్నారో అది గ్రేటెస్ట్ అవుతుంది. థర్డ్ పాయింట్, ఎవ్రీ ఫ్యాక్టర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్, అవునా? సో ఇక్కడ మీరు చూడండి 24కి 7 ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఈ 7 ఫ్యాక్టర్స్ అనేది లెస్ దాన్ 24 కంటే ఇవన్నీ చిన్నవి లేదా 24కి ఈక్వల్ అవుతుంది అన్నారు. సో ఈ 24కి ఈ 24 అనేది ఈక్వల్ అయింది అండ్ ఇవన్నీ 24 కంటే చిన్నవి కదా, సేమ్ అదే థర్డ్ పాయింట్లో ఇచ్చారండి మీకు. ఎవ్రీ ఫ్యాక్టర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్. ఇచ్చిన నెంబర్కి ప్రతి ఫ్యాక్టర్ అనేది లెస్ దాన్ అవుతుంది ఆర్ లేదా ఈక్వల్ అవుతుంది అని ఇచ్చారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ నెంబర్ ఆర్ కౌంటబుల్, అవునా? ఏ నెంబర్ తీసుకున్నా కూడా అది మనం ఫ్యాక్టర్స్ని కౌంట్ చేయొచ్చండి. సో ఈ 24కి 7 ఫ్యాక్టర్స్ వచ్చాయి, అవునా? సో ఇది మనం కౌంట్ చేయొచ్చు కదా, 1 2 3 4 అండ్ సో 1 ఎన్ని వచ్చాయో మనం కౌంట్ చేయొచ్చు. సపోజ్ మీరు 1000 అనే నెంబర్ తీసుకున్నారండి, దాన్ని కూడా కౌంట్ చేయొచ్చు. కాకపోతే కౌంట్ చేయడం కొంచెం కష్టమైనా కూడా కౌంట్ చేయొచ్చు. సో అది ఫోర్త్ పాయింట్ అండి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 3.2లో ఫస్ట్ రోమన్ చూద్దాం. రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఈ కింద ఇచ్చిన నెంబర్స్కి ఫ్యాక్టర్స్ రాయమన్నారండి. సో ఫస్ట్ వన్ 36. అంటే 36 అనేది ఏ టేబుల్స్లో వస్తుందో రాస్తే సరిపోతుంది. నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి ఓవరాల్గా. మీకు నోట్స్ అనేది లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే. ఫస్ట్ రోమన్ ఫస్ట్ పాయింట్ 36 ఇచ్చారండి. సో మీకు ఈ 36 అనేది ఏ టేబుల్స్లో వస్తుందో రాయాలి. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 ఆర్. సో 36 అనేది ఏ టేబుల్స్లో వస్తుందండి? ఫస్ట్ టేబుల్లో వస్తుంది. ఏ నెంబర్ అయినా కూడా కన్ఫామ్గా ఫస్ట్ టేబుల్లో వస్తుందండి. మీరు 1 పెట్టేసేసేయండి ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు. 1 సెకండ్ టేబుల్లో 36 వస్తుంది కదా, అవును. ఎక్కడ వస్తుంది సెకండ్ టేబుల్లో? 2 18s 36 అంటే సెకండ్ టేబుల్లో 36 వస్తుందండి. నెక్స్ట్ థర్డ్ టేబుల్లో 3 12s 36 సేమ్ ఇట్లానేనండి. ఫోర్త్ టేబుల్లో వస్తుంది. ఫోర్త్ టేబుల్లో 4 9s 36. నెక్స్ట్ సిక్స్త్ టేబుల్లో, నెక్స్ట్ ఇంకే టేబుల్లో వస్తుంది? 9th టేబుల్లో వస్తుంది, 12th టేబుల్లో వస్తుంది, 18th టేబుల్లో వస్తుంది అండ్ 36 టేబుల్లో వస్తుంది. మీకు ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదండి, స్మాలెస్ట్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ వస్తుంది లాస్ట్లో. అంటే మీరు 1 అండ్ 36 ఇవి 2 గుర్తుపెట్టుకుంటే మిడిల్లో రాసేసేయచ్చు. మిడిల్లో ఏ టేబుల్స్ వస్తుందో చెక్ చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ పాయింట్ 23. సో దీని ఫ్యాక్టర్స్ రాయండి. ఫ్యాక్టర్స్ 23కి ఏమొస్తాయండి? 1 and 23. 1 and 23 వస్తాయండి. ఇంకే టేబుల్లో కూడా 23 అనేది రాదు, ఓకేనా? ఫస్ట్ టేబుల్లో అండ్ ఇట్ సెల్ఫ్ టేబుల్లో మాత్రమే వస్తుంది. ఈ 23ని ప్రైమ్ నెంబర్ అంటారండి. సో నేను అది నెక్స్ట్ రోమన్లో చెప్తాను. 23 ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 1 and 23 వస్తుంది. థర్డ్ పాయింట్ 96. సో దీని ఫ్యాక్టర్స్ ఏ టేబుల్స్లో వస్తాయండి? 96 కొంచెం పెద్ద నెంబర్ కదా, సో కొంచెం కష్టంగా ఉన్నా గుర్తుపెట్టుకోవాలండి. 1 2 3 థర్డ్ టేబుల్లో వస్తుంది అండ్ ఫోర్త్ టేబుల్లో వస్తుంది. 6 8 12 16 24 32 48 అండ్ 96, ఓకేనా? ఇన్ని టేబుల్స్లో 96 వస్తుందండి. సో మీకు ఈజీగా గుర్తుండాలంటే 1కి 96 మిడిల్లో ఉన్న టేబుల్స్ని చెక్ చేస్తే సరిపోతుంది. 96 అనేది ఇన్ని టేబుల్స్లో వస్తుంది. మీకు ఇవి కరెక్ట్గా చేయాలి అంటే టేబుల్స్ అండి మ్యాండేటరీ, కంపల్సరీగా రావాల్సిందే టేబుల్స్ రాకుండా ఫ్యాక్టర్స్ రాయడం అంటే చాలా కష్టం. ఫోర్త్ పాయింట్ 115. సో 115 అనేది ఏ టేబుల్స్లో వస్తుందండి?
ఫ్యాక్టర్స్ 1 5 కే టేబుల్లో వస్తుందండి. 23 టేబుల్లో కూడా వస్తుందండి. అండ్ 115 ఓన్లీ 4 టేబుల్స్లోనే వస్తుందండి 115 అనేది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆర్ కోప్రైమ్? ఈ కింద ఇచ్చిన నెంబర్స్ కోప్రైమ్ ఏంటియో పేరేంటియో రాయమన్నారండి. ఫస్ట్ది కోప్రైమ్ అవుతుందా, అండ్ సెకండ్ది కోప్రైమ్ అవుతుందా, థర్డ్ది అవుతుందా, అండ్ ఫోర్త్ది అవుతుందో కోప్రైమ్ అవుతుందో రాయాలి. సో ఆ కోప్రైమ్ ఏంటిదో తెలియాలంటే ఫస్ట్ మనం ప్రైమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రైమ్ తెలుసుకున్నాక నెక్స్ట్ కోప్రైమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. Prime numbers definition: the numbers whose only factors are 1 and the number itself is called prime number. ప్రైమ్ నెంబర్ అంటే ఏం లేదండి. ప్రైమ్ నెంబర్ ఇప్పుడు సపోజ్ మీరు ఫస్ట్ రోమన్లో సెకండ్ తీసుకున్నారు చూడండి. ఈ సెకండ్ దానికి ఏమేమి ఫ్యాక్టర్స్ వచ్చాయండి? 1 and 23 అంటే ఇట్ సెల్ఫ్ అండ్ ఓన్లీ 1 ఫస్ట్ టేబుల్ అండ్ మీరు ఏదైతే నెంబర్ తీసుకున్నారో అదే నెంబర్ వస్తే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారండి. సపోజ్ మీరు 7 అనే నెంబర్ ఇచ్చారనుకోండి, ఈ 7 అనేది ప్రైమ్ అవుతుందా కాదా చెక్ చేయాలంటే 7 అనేది ఏ టేబుల్స్లో వెళ్తుందండి? ఫస్ట్ టేబుల్లో వస్తుంది, సెకండ్ టేబుల్లో రాదు, థర్డ్ టేబుల్లో రాదు, ఫోర్త్ టేబుల్లో రాదు, ఫిఫ్త్ టేబుల్లో రాదు, సిక్స్త్ టేబుల్లో రాదు, సెవెంత్ టేబుల్లో వస్తుంది. 7 1s 7 అండి. సో 7th టేబుల్లో వస్తుంది. 7th టేబుల్లో వస్తుంది అంటే ఇప్పుడు ఈ 7కి ఏమేమి ఫ్యాక్టర్స్ అయ్యండి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. అవునా? 1 అండ్ ఏదైతే నెంబర్ ఇచ్చారో అదే అవుతుంది. ఇట్ సెల్ఫ్ అంటే సేమ్ అదే నెంబర్ అండి. సో ఇట్లాగా ఓన్లీ 1 ఫస్ట్ టేబుల్లో అండ్ అక్కడ వాళ్ళు ఇచ్చిన నెంబర్లో మాత్రమే డివైడ్ అయితే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారండి. సింపుల్గా చెప్పాలంటే మీకు ప్రైమ్ నెంబర్ అంటే ఇదండి. ఫస్ట్ టేబుల్ అండ్ అక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చారో అదే నెంబరు ఫ్యాక్టర్ అవుతే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారండి. సో మీరు ఫస్ట్ నుంచి 10 లోపు ప్రైమ్ నెంబర్స్ రాయాలనుకోండి, ఏమేమి వస్తాయి? 1 రాదండి. అండ్ ప్రైమ్ నెంబర్కి వచ్చేసరికి 1 రాదండి. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది 1 అనగానే ఇక్కడ టేబుల్స్లో వచ్చేస్తుంది కదా ఇది ప్రైమ్ నెంబర్ అనుకుంటారు. అసలు 1 అనేది ప్రైమ్ నెంబరే కాదండి. అసలు దాన్ని ప్రైమ్ నెంబర్గానే కన్సిడర్ చేయరు. 2 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా? ఎస్ అవుతుంది. ఎందుకు? 2 అనేది ఫస్ట్ టేబుల్ అండ్ సెకండ్ టేబుల్లోనే వస్తుంది. 3 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా? ఎస్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. 4 అనేది అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? 4కి వచ్చేసరికి 3 ఫ్యాక్టర్స్ వస్తాయండి. ఫస్ట్ టేబుల్లో వస్తుంది, సెకండ్ టేబుల్లో వస్తుంది అండ్ ఫోర్త్ టేబుల్లో వస్తుంది. సో 4కి వచ్చేసరికి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీకు ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉండాలి. ప్రైమ్ నెంబర్ అంటే 1 ఫస్ట్ టేబుల్ అయి ఉండాలి, సేమ్ ఇక్కడ ఏదైతే నెంబర్ తీసుకున్నారో అదే అయి ఉండాలి. కానీ ఇక్కడ ఎక్స్ట్రా సెకండ్ టేబుల్లో కూడా వచ్చింది కాబట్టి 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 5 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందండి. నెక్స్ట్ 6 అనేది కాదు. ఎందుకు కాదు? ఫస్ట్ టేబుల్లో వస్తుంది, సెకండ్ టేబుల్లో వస్తుంది, థర్డ్ టేబుల్లో వస్తుంది అండ్ 6th టేబుల్లో వస్తుంది. మీకు టోటల్గా 4 ఫ్యాక్టర్స్ వస్తాయి. సో 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 7 అవుతుందా? ఎస్ 7 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఇప్పుడే చూసాం కదా 1 అండ్ ఇట్ సెల్ఫ్ సేమ్ అవే నెంబర్స్ వస్తాయి కాబట్టి. 8 అనేది అవుతుందా? కాదు. 8 అనేది ఎందుకు కాదు? ఫస్ట్ టేబుల్లో వస్తుంది, సెకండ్ టేబుల్లో వస్తుంది, ఫోర్త్ టేబుల్లో వస్తుంది, ఇంకే టేబుల్స్లో వస్తుంది, 8th టేబుల్లో వస్తుంది. సో 8కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 8 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కాదండి. నెక్స్ట్ 9 అవుతుందా? 9 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. చాలామంది ఆడ్ నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్ అనేసుకుంటారు, కానీ 9 కూడా ప్రైమ్ నెంబర్ కాదండి. ఎందుకు కాదు? ఫస్ట్ టేబుల్లో వస్తుంది, థర్డ్ టేబుల్లో వస్తుంది అండ్ 9th టేబుల్లో వస్తుంది. మీకు టోటల్గా 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. మీకు ఓన్లీ 1 అండ్ అక్కడ ఏదైతే నెంబర్ తీసుకున్నారో అదే నెంబర్తో డివైడ్ అయితే ప్రైమ్ అవుతుంది. ఎక్స్ట్రా ఏ టేబుల్లో డివైడ్ అయినా కూడా అది ప్రైమ్ నెంబర్ అనేది కాదు. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు నాకు ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో 1 నుంచి 50 లోపు ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయో అవి ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు అది కామెంట్ చేసి మీకు ప్రైమ్ నెంబర్స్ నేను అర్థమైందని అనుకుంటాను. సో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తాయో అవి ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది వచ్చేసరికి మీకు హోంవర్క్ అండి. హోంవర్క్ 1 నుంచి 50 లోపు ప్రైమ్ నెంబర్స్ ఏమేంటియో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇంకా అర్థం కాకపోయేట్టుగా ప్రైమ్ నెంబర్స్ మీద వీడియో చేస్తానండి నేను. మీకు సెకండ్ రోమన్ వచ్చేసరికి కోప్రైమ్ అడిగారండి. కోప్రైమ్కి ఎప్పుడు అడిగినా కానీ 2 నెంబర్స్ అడుగుతారండి. మీకు ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్ప్లెనేషన్ రెండు సెకండ్ రోమన్లో ఫస్ట్ తీసుకొని చెప్తున్నానండి. సెకండ్ రోమన్లో ఫస్ట్ది 18 and 35 ఇచ్చారండి.
కోప్రైమ్ అంటే ఏం లేదండి, 18కి ఫ్యాక్టర్స్ రాసాము, ఫస్ట్ 35కి ఫ్యాక్టర్స్ రాసాము. కానీ ఆ 2 ఫ్యాక్టర్స్ రాసినప్పుడు ఒకటి మాత్రమే అయి ఉండాలి కామన్ నెంబర్. మీకు ఇక్కడికి వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, 1 అండ్ ఇట్ సెల్ఫ్ అయితేనే ప్రైమ్ నెంబర్ అవుతుంది. 18కి ఫ్యాక్టర్స్ 18 ఫ్యాక్టర్స్ ఆర్ 1, 2. ఏ టేబుల్స్లో వస్తుందండి 18? ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్లో వస్తుంది, 6th టేబుల్లో వస్తుంది, 9th టేబుల్లో వస్తుంది, అంటే 18 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 35కి ఫ్యాక్టర్స్ 35 ఏ టేబుల్లో వస్తుందండి? ఫస్ట్ టేబుల్లో వస్తుంది, 5th టేబుల్లో వస్తుంది, 7th టేబుల్లో వస్తుంది, అండ్ 35th టేబుల్లో వస్తుంది. ఇంకే టేబుల్లో రాదండి. సో 18 అండ్ 35కి ఫ్యాక్టర్స్ రాశారు కదా. కోప్రైమ్ అంటే ఏంటంటే ఇట్లాగ 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు మీకు ఓన్లీ ఫస్ట్ టేబుల్ అంటే కామన్గా ఫ్యాక్టర్ అనేది ఓన్లీ 1 ఉండాలి. 1 అంటే ఓన్లీ ఒక నెంబర్ కాదండి. సపోజ్ 2 కామన్గా ఉండడం కాదు, ఓన్లీ 1 అంటే 1 మాత్రమే ఉండాలి, ఇంకేది కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. సో 1 మాత్రమే ఉంటే అది కోప్రైమ్ అవుతుందండి. 1 లేకపోతే అది కోప్రైమ్ అవ్వదు. సెకండ్ చూద్దాం. సెకండ్ చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సెకండ్కి 216 అండ్ 215 ఇచ్చారండి. సో 216 ఫ్యాక్టర్స్ రాద్దాం. 216 అనేది ఏ టేబుల్ వస్తుందండి? ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్, 4th టేబుల్, 9th టేబుల్, 24th టేబుల్, 36th టేబుల్, 54th టేబుల్, 72 టేబుల్, 108 టేబుల్, అండ్ లాస్ట్లో 216. అవునా? 216 వస్తుంది కదా. 216 215కి ఫ్యాక్టర్స్ రాద్దాం. ఏ టేబుల్స్లో వస్తుందండి? ఫస్ట్ టేబుల్లో వస్తుంది, 5th టేబుల్లో వస్తుంది, 43 అండ్ 215th టేబుల్లో వస్తుందండి. సో ఇలా వస్తుంది. 215 అనేది ఈ టేబుల్స్లో వస్తుంది. సో మీకు కామన్గా ఫ్యాక్టర్ వచ్చేసరికి నేను 1 మాత్రమే ఉండాలి అని చెప్పాను. ఒకసారి చూడండి, రెండిట్లో కామన్గా 1 ఉంది. ఇంకేదైనా నెంబర్ ఉందా? ఏం లేదు. సో ఏం లేదు కాబట్టి ఈ 2 అనేది కోప్రైమ్స్ అవుతాయి. సో సెకండ్ 1 కూడా కోప్రైమ్ అవుతుంది. ఫస్ట్ 1 కోప్రైమ్ అవుతుంది అండ్ సెకండ్ 1 ఆల్సో కోప్రైమ్. గివెన్ నెంబర్స్ ఆర్ కోప్రైమ్. నెక్స్ట్ థర్డ్ చెక్ చేద్దాం. 30 అండ్ 415. మనం 30కి ఫ్యాక్టర్స్ రాద్దాము. 30 ఏ టేబుల్స్లో వస్తుందండి? ఫస్ట్ టేబుల్లో వస్తుంది, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్, 5th టేబుల్, 6th టేబుల్, 10th టేబుల్, 15th టేబుల్, 30. నెక్స్ట్ 415 ఏ టేబుల్స్లో వస్తుందండి? ఫస్ట్ టేబుల్, 5th టేబుల్, 83. ఇంకే టేబుల్స్ అండి? 415th టేబుల్. ఓకే, ఇట్లా వస్తుందండి. సో కామన్గా ఏమున్నాయండి? ఇక్కడికి వచ్చేసరికి కామన్గా 1 ఉంది అండ్ 5 ఉంది, అంటే 2 ఉన్నాయి. మనకు కావాల్సింది ఓన్లీ ఫస్ట్ టేబుల్ మాత్రమే. ఇక్కడ 5th టేబుల్లో కూడా ఉంది, అంటే రెండిట్లో కామన్గా ఫస్ట్ అండ్ 5th టేబుల్లో వచ్చాయి. సో దిస్ ఈజ్ నాట్ ఏ కోప్రైమ్. ఫస్ట్ టేబుల్లో వస్తే మాత్రమే కోప్రైమ్ అవుతుందండి. ఫస్ట్ టేబుల్ కాకుండా ఇంకా ఏ టేబుల్స్లో వచ్చింది? ఇక్కడ సపోజ్ 2 టేబుల్స్లో వచ్చింది, అవునా? సో 2 టేబుల్స్లో రాకూడదండి. ఓన్లీ ఒక్కటి మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి, అది 1 అయి ఉండాలి. ఇంకే టేబుల్స్ని వచ్చినా కూడా అది కోప్రైమ్ కాదండి. సో థర్డ్ అనేది నాట్ ఏ కోప్రైమ్. ఫోర్త్ ప్రాబ్లం 17 అండ్ 68. సో 17కి ఫ్యాక్టర్స్ రాయండి. 17 ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 1 అండ్ 17. ఇవి రెండు తప్ప ఏ టేబుల్లో రావండి. 68 ఎందుకు రావు? 17 అనేది ప్రైమ్ నెంబర్ అండి. సో ప్రైమ్ నెంబర్కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఒకటి అండ్ అదే టేబుల్లో మాత్రమే వెళ్తుంది. సో మీరు చూసి ఈజీగా రాయొచ్చు. ప్రైమ్ నెంబర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. 68 వచ్చేసరికి ప్రైమ్ నెంబర్ కాదు కదా. సో చాలా వస్తాయి. ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, 4th టేబుల్ అండ్ 17th టేబుల్లో వస్తుంది, 34th టేబుల్లో వస్తుంది, 68th టేబుల్లో వస్తుంది. సో
17 అండ్ 68 కామన్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 1 వచ్చింది అండ్ 17 వచ్చింది. అంటే 2 టేబుల్స్లో మీకు వచ్చాయండి. సో దిస్ ఈజ్ నాట్ ఏ కోప్రైమ్. సో కోప్రైమ్ అంటే ఓన్లీ ఫస్ట్ టేబుల్లో మాత్రమే డివైడ్ అవ్వాలి. సో ఇంకేది వచ్చినా కూడా కామన్ ఫ్యాక్టర్ అనేది అది కోప్రైమ్ కాదు. థర్డ్ది, వాట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 1 and 20? 1కి 20కి మిడిల్లో గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటిది అని అడిగారు. అక్కడ మీకు ఓన్లీ ఒక నెంబర్ అడిగారు అంతే. జస్ట్ 1కి 20కి మిడిల్లో జస్ట్ ఏది గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్. అది ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మనకేం తెలియాలంటే ఫస్ట్ 1కి 20కి మిడిల్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటియో తెలియాలి. ఫస్ట్ అవి రాసుకుందాం. థర్డ్ ప్రాబ్లం, between prime numbers 1 and 20. 1 and 20కి మిడిల్లో ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ రాద్దాం. ఏమేమి వస్తాయండి? 1 అనేది ప్రైమ్ నెంబర్ రాదు. ఫ్యాక్టర్స్ డిఫరెంట్ అండ్ ప్రైమ్ నెంబర్స్ డిఫరెంట్ అండి. ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 1 వస్తుంది అండ్ ప్రైమ్ నెంబర్లో ఎప్పుడు మనం 1 అనేది రాయకూడదు. ప్రైమ్ నెంబర్లో 1 అనేది అసలు యూజ్ చేయకూడదు. సో 1 తీసుకోవద్దు. 2 వస్తుంది అండ్ 3 అనేది ప్రైమ్ నెంబర్ కదా, 3 కూడా ఏ టేబుల్లో పోదు, 1 అండ్ ఇట్ సెల్ఫ్. అండ్ 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 5 అనేది ప్రైమ్ నెంబర్, 6 అనేది ప్రైమ్ కాదు, 7 ప్రైమ్ నెంబర్, 9 అనేది కూడా 8 ప్రైమ్ కాదు, 9 ప్రైమ్ కాదు, 10 కాదు అండ్ 11 వచ్చేసరికి ఫస్ట్ టేబుల్ అండ్ 11th టేబుల్లో తప్ప ఏ టేబుల్లో కూడా 11 అనేది రాదు. 12 అనేది ప్రైమ్ కాదు, 13 ప్రైమ్ నెంబర్, 14 కాదు, 15 అనేది కూడా ప్రైమ్ కాదండి. అది ఫస్ట్ టేబుల్లో వస్తుంది, థర్డ్ టేబుల్లో వస్తుంది అండ్ 5th టేబుల్లో వస్తుంది, 15th టేబుల్లో వస్తుంది. సో 15 అనేది ప్రైమ్ కాదు, 16 కాదు, 17 అనేది ప్రైమ్ నెంబర్ అండ్ 19 బిట్వీన్ అడిగారు కదా. సో 1కి అండ్ 20కి మిడిల్లో ఇవి వస్తాయండి ప్రైమ్ నెంబర్స్. సో ఈ ప్రైమ్ నెంబర్లో గ్రేటెస్ట్ ఏంటిదండి? 19. అవును, ఈ నెంబరే కదా పెద్దది ఇక్కడ ఉన్న అన్నింటిలో. సో 19 ఈజ్ గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 1 and 20. అదే స్మాలెస్ట్ అడిగితే 2 వస్తుంది, గ్రేటెస్ట్ అడిగితే 19 వస్తుంది. మీకు నోట్స్ అనేది లాస్ట్లో డిస్ప్లే అవుతుందండి, ఒకసారి చెక్ చేసుకోండి, అది ఇంకా బ్రీఫ్గా ఉంటుంది. 4th ప్రాబ్లం, ఫైండ్ ద ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ బిట్వీన్ 1 and 30. 1కి అండ్ 30కి మిడిల్లో ప్రైమ్ నెంబర్స్ రాయమన్నారు అండ్ కాంపోజిట్ నెంబర్స్ రాయమన్నారు. కాంపోజిట్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్కి ఆపోజిట్లో ఉంటాయండి, సేమ్ అంతే. ప్రైమ్ అంటే ఏంటండి? 1 and ఇట్ సెల్ఫ్ ఫస్ట్ టేబుల్లో అండ్ అదే టేబుల్ వస్తే మీకు ప్రైమ్ నెంబర్ అవుతుంది, అవునా? సో కాంపోజిట్ నెంబర్ ఏంటంటే, సపోజ్ మీరు 18 అనే నెంబర్ తీసుకున్నారనుకోండి, ఈ నెంబర్ ఏ టేబుల్స్లో వస్తుంది? ఫస్ట్ టేబుల్లో వస్తుంది, సెకండ్ టేబుల్లో వస్తుంది, థర్డ్ టేబుల్లో వస్తుంది, 4th టేబుల్లో రాదు, 5th రాదు, 6th టేబుల్లో వస్తుంది, 7th రాదు, 8 రాదు, 9th టేబుల్లో వస్తుంది, 10, 11, 12, 13 ఇంకే టేబుల్లో రాదండి, 18 వస్తుంది. సో ఈ 18 అనేది 1 to 6 టేబుల్స్లో వస్తుంది, అవునా? అంటే ప్రైమ్ వచ్చేసరికి మీరు 7 అనేది తీసుకున్నారనుకోండి, 1 and 7లో మాత్రమే వస్తుంది. ప్రైమ్కి వచ్చేసరికి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 and ఇట్ సెల్ఫ్. కాంపోజిట్కి వచ్చేసరికి ఈ ప్రైమ్కి ఆపోజిట్లో ఉంటాయండి. అంటే మోర్ దాన్ టూ కామన్ ఫ్యాక్టర్స్ ఏది ఉన్నా కూడా అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ వస్తే అది కాంపోజిట్ అవుతుంది. ఫ్యాక్టర్స్ వేరు, ప్రైమ్ వేరండి, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫ్యాక్టర్స్ ఏమో 1 నుంచి స్టార్ట్ అవుతాయి, ప్రైమ్ నెంబర్స్ వచ్చేసరికి మీకు 2 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. మీకు సపోజ్ చాలాసార్లు అడుగుతారండి, వాట్ ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అని. చాలామంది 1 పెట్టేస్తారు, 1 కాదండి, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసరికి 2 అవుతుంది. 4th ప్రాబ్లం, నేను బిట్వీన్ ఇలా రాస్తున్నానండి, బిట్వీన్ 10 and 30 ప్రైమ్ నెంబర్స్ అండి. సో 10కి 30కి మిడిల్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాయమన్నారు. ఏమేమి వస్తాయండి? 11 బిట్వీన్ అన్నారు కాబట్టి 10 రాదండి, 10 తర్వాత నెంబర్ 11 అనేది ప్రైమ్ నెంబర్, 13, 17, 19, 23, 29. సో 29, 30కి ముందు 29 వస్తుంది కదా. సో 29 కూడా ప్రైమ్ నెంబర్ ఏనండి. సో 10కి 30కి మిడిల్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఇవ్వండి. నెక్స్ట్
కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ 10 అండ్ 30కి ఇక్కడ వచ్చిన ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగిలిన అన్నీ కాంపోజిట్ అవుతాయండి. బిట్వీన్ అడిగారు కాబట్టి మళ్ళీ ఇక్కడ మీరు 30 అనేది కాంపోజిట్ నెంబరే కదా అని రాయొద్దు. బిట్వీన్ అడిగారు కాబట్టి 30 రాదు, 30కి ముందు నెంబర్ వరకు రాసుకోవచ్చు. 12, 14, 15, 16, 18, 20, 21, 22, 24, 25, 26, 27 అండ్ 28 ఇవి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ప్రైమ్ నెంబర్స్ కాకుండా ఉన్న మిగిలినవి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. I hope if you like this video, please like, share and subscribe to my channel. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. మీకు నోట్స్ అనేది ఇప్పుడు డిస్ప్లే అవుతుందండి, ఒకసారి చెక్ చేసుకోండి.